అండి, అందరికీ నమస్కారం. రీసెంట్‌గా మటన్ దాల్చా ప్రిపేర్ చేశామండి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందుగా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా 1 కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. మేము మటన్ హాఫ్ కిలో తీసుకుంటున్నాము. సో దానికి 1 కప్పు కందిపప్పు తీసుకున్నాము. శుభ్రంగా కడుక్కున్న తర్వాత హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకొని 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడకనివ్వాలండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నాననివ్వాలి. యాక్చువల్గా ఇక్కడ మటన్ క్లిప్ అయితే మిస్ అయిందండి. మటన్ని కూడా ఉడికించుకోవాలి. మటన్ని శుభ్రంగా కడిగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని చక్కగా ఉడకనివ్వాలండి. 5 విజిల్స్ అండి, మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత ఇదిగోండి, ఉడికిన తర్వాత అనమాట. ఇది యాక్చువల్గా ఉడికించక ముందు ప్రాసెస్ నేను క్లిప్ మిస్ అయింది. సో ఇలాగా 5 విజిల్స్ అండి, మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడకనివ్వాలి. కొంచెం మసాలా ఐటమ్స్ తీసుకోవాలండి. మరాఠీ ముగ్గ, స్టార్ ఫ్లవర్, చెక్క, లవంగం, యాలకులు, ఒక 2-3 బిర్యానీ ఆకులు. ఇప్పుడు మటన్ ఉడికించిన గిన్నె ఉంది కదండి, ఆ గిన్నెలో మటన్ వేరే గిన్నెలో తీసేసుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మసాలా ఐటమ్స్ అన్నీ వేగనివ్వాలండి. అలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలండి. ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని దాంట్లో పచ్చి వాసన పోయే వరకు ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఆ తర్వాత రుచికి సరిపడా కారము, హాఫ్ స్పూను జీలకర్ర పొడి, ఒక పావు స్పూను ధనియా పౌడర్, ఇంకొక పావు స్పూను గరం మసాలా పొడి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేయాలండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటా తీసుకోవాలండి. ఉడికిచ్చిన మటన్ ఉంది కదా, పీసెస్ వరకు తీసుకుని మొత్తం కలిపేయాలని ఒక 5 మినిట్స్ చక్కగా మగ్గనివ్వాలి. ఈ మసాలా పేస్ట్ మొత్తం దానికి పడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు కందిపప్పు ఆల్రెడీ ఉడికించుకున్నాం కదండి, దాన్ని చక్కగా మెత్తగా నలిపేసుకొని దాన్ని మొత్తాన్ని ఈ మన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మటన్లో మిగిలి ఉన్న వాటర్ అది కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా స్ట్రైన్ చేసేసుకుంటున్నామండి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు సొరకాయ ముక్కలండి పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసేసుకొని ఇంకా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చక్కగా మరగనివ్వాలండి. అలా మరిగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 మినిట్స్ మరిగించండి. అంతే, అయిపోయిందండి. మటన్ దాల్చా అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది బిర్యానీలోకే కాదండి, అండ్ రైస్లో కూడా చాలా బాగుంది. ఆ రోజు మేము బిర్యానీ వండాం కాబట్టి బిర్యానీలో తిన్నాం కానీ బట్ రైస్లో కూడా ట్రై చేసాం. చాలా చాలా బాగుంది. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.